యోహాను సువార్త 19వ అధ్యాయము 29, 30 వచనాలు చూద్దాం. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఎండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ 30వ వచనంలో మనం నేర్చుకోబోయేటటువంటి మాట ఉంది. అదేంటంటే సమాప్తమైనది అన్నటువంటిది యేసు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 6వ మాటగా ధ్యానం చేస్తాం. మనకి ఈ సమాప్తమైనది అన్నటువంటిది చాలా చాలా బహుముఖమైనటువంటి విషయాలను సంపూర్తి చేయటం అనేది జరిగింది యేసు ప్రభువు వారు. ఎందుకంటే మహానుభావుల గురించి లోకంలో ఒక సామెత ఉంది. అదేంటంటే ఊరకరారు మహానుభావులు. మరి ఆయన మహానుభావుడు. ప్రపంచంలో ఎందరో మహానుభావులను సిద్ధపరిచిన స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి ప్రభుల వారు, యేసు ప్రభుల వారు. కనుక ఆయన ఒక పని మీద కాదు, మల్టీపర్పస్ వర్క్స్ మీద ఆయన వచ్చాడు అన్నటువంటిది మనం ఎంతైనా నమ్మదగ్గది. ఎందుకనంటే మనం చదివా ఇంతకుముందు యోహాను సువార్తలో 17వ అధ్యాయం 4వ వచనం ఏమనంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. అంటే సంపూర్ణమైనటువంటి పని యేసు ప్రభుల వారి భుజాల మీద దేవుడు పెట్టి పంపించాడని మనం అర్థం చేసుకోవాలి. సో అలా తయారు చేసినటువంటి దాని విషయంలో కూడా యేసు ప్రభుల వారు ఆయన ఎప్పటి నుంచి ఈ క్లారిఫికేషన్ కలిగి ఉన్నారు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. దేవుడిచ్చిన పని నేను 100% నెరవేర్చాలన్నటువంటి తపన, ఆలోచన, గురి ఆయనకి ఎప్పటి నుంచి ఉంది అని అంటే ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు నేను చదువుతాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. ఆయనకి ఎప్పటి నుంచి దేవుడిచ్చిన పని మీద, దేవుడి చిత్తము నెరవేర్చాలన్న తపన, గురి ఉంది అని అంటే మనకు వేదం చెప్తోంది, పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, ఘోషిస్తోంది ఏమనంటే, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఎప్పుడండి? ఆయన పుట్టినప్పుడే అక్క. ఇప్పుడు లోకమందు మనం ఎప్పుడు ప్రవేశిస్తామండి? అంతే, తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన రోజు ఈ లోకంలో మనం ప్రవేశించటం కదా. కాబట్టి అంటే ఫస్ట్ క్రిస్మస్ మన భాషలో చెప్పాలి, అంతేనా? 2000 సంవత్సరాల క్రితం జరిగిన మొదటి క్రిస్మస్ రోజే ఆయనకి ఏమో తెలుసు, తండ్రి చిత్తం ఉంది నెరవేర్చటానికి. అందుకే ఆయన ఈ దేహాన్ని, నిర్ణయ కాలాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ సమకూర్చి ఇచ్చాడని ఆయనకు అప్పటి నుంచి తెలుసు. ఏమండి, అసలు మనకు చివరి దశలోకి వెళ్ళేంత వరకు కూడా చాలా మందికి తెలియదు ఏం పని మీద వచ్చామన్నది. ఇప్పుడు ఒక ఊరికి ఒక మనిషి, వేరొక ఊరి వ్యక్తి ఇంకొక ఊరికి వచ్చారంటే వెంటనే మనం ఏమడుగుతాం చెప్పండి? ఏం పని నుండి వచ్చినాడా? ఏం పని మీద వచ్చారు అంటే, ఒక ఊర్లో భూమి మీద ఒక చిన్న ప్రాంతం నుంచి ఇంకో చిన్న ప్రాంతానికి వెళ్ళటానికే ఏముంటే వెళ్ళాలి? పని ఉంటేనే వెళ్ళాలి. మరి అలాంటిది మహాలోకం నుండే ఈ లోకంలోనికి వచ్చేసారు యేసుప్రభుల వారు, మనము వచ్చామండి. ఏం పని లేకుండా వచ్చేసాం. ఏంటో అంటే ఒక ఉపాధ్యాయుడు చనిపోయాడు అనుకోండి, సమాధి మీద ఏం రాయిస్తారండి? ఉపాధ్యాయుడిగా ఉండి రిటైర్ అయ్యి చనిపోయారు అనుకోండి, దాని మీద ఏం రాసి ఉంటారు? రిటైర్డ్ టీచర్ అని రాసి ఉంటారు, అంతేనా?
అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేసిపోయాడు? చదువు చెప్పి టీచర్‌గా ఉద్యోగం చేసిపోయాడు. అంటే ఉద్యోగం చేయటం కోసం మాత్రమేనా వచ్చింది మన భూమి మీదకి? అది అంటే పర్పస్ ఏ ఉద్దేశంతో వచ్చాము అన్నటువంటి విషయం తెలియకుండానే చాలించిపోతున్న వాళ్ళు లోకంలో చాలా మందున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ యేసుప్రభు చెప్పిన ఈ మాట అద్భుతమైనటువంటి ఔషధం. కావాల్సిన విషయం. అదేంటంటే, నాయనా నేను సమాప్తం చేసేసా. అందరూ సమాప్తం చేస్తారు. ఏం సమాప్తం చేసుకొని పోతారో తెలుసా? ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని పోతారు. టైం కంప్లీట్ చేసుకోవడానికి కాదు ఈ భూమి మీదకొచ్చింది మనం. పని కంప్లీట్ చేయి. కాలాన్ని కంప్లీట్ ఎవడైనా చేస్తాడు. అందులో వింతేముంది? అవునా కాదా చెప్పండి? ఇప్పుడు నేను ఈ ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు టైం అయితే అయిపోద్ది. కానీ పని అనేది చేయటం కదా ముఖ్యం. వచ్చి ఇదిగో నాకు దేవుడు ఇన్నేళ్లుగా నాకు నేర్పించినటువంటి ఈ సత్యం ఏదైతే ఉందో, నేను తెలుసుకున్నటువంటి దాన్ని ఏదైతే ఉందో అది మేలైనది చేయనెరిగి అలాగే చేయని వాడికి పాపం కలుగుతుంది. మీకందరికీ అందజేయాలి, నేర్పించాలి. నేను నేర్పించిన దాన్ని బట్టి నేను ఇంకా మెరుగవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో పని చేస్తే ఫలం ఉంటది. పనికొచ్చారండి. పనేం జేయలేదు. సాయంత్రం వరకు టైం అయితే అయిపోయింది. కూలి ఇమ్మంటే ఎవడన్నా ఇస్తాడా? ఎవరన్నా ఇస్తారండి కూలి? పొరపాటున కూడా ఇవ్వరు. ఎందుకు అనంటే, నువ్వు టైం అయితే కంప్లీట్ చేసుకున్నావు. 5 గంటల వరకు అయితే పిచ్చాపార్టీగా ఉన్నావు. పనైతే చేయలే. ఎట్లా అడుగుతాయా పని చేయకుండా నువ్వు జీతం? పని జేశాను గనక మహిమనివ్వు అని అడిగాడు యేసుప్రభు. ఏం పని జేయటానికి వచ్చాడు అనంటే, ద క ఎన్నో ఉన్నాయి గానీ, కనీసం ఒక 6 విధములైన పనులు యేసుప్రభులు వారు మాత్రమే కంప్లీట్ చేయగలిగినవి చేశాడు. ఏముంటాయి వన్ బై వన్ ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఏం సమాప్తం చేసి యేసుప్రభులు వారి మాట తండ్రికి చెప్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా అది విజయపు కేక, విజయపు మాట అది. జీవితంలో ఆఖరికి మనం కళ్ళు మూసే సమయానికి వచ్చేటప్పుడు ఇది సంపూర్ణంగా చెప్పగలిగిన మాట అండి. నేను సమాప్తం కంప్లీట్ చేసేసాను. ఏమండి? అప్పుడప్పుడు చూడండి నేను హ్యాపీగా ఉంటానని కొంత పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలందరినీ సెటిల్ చేసేసాము. అన్నీ అయిపోయినాయి. అందరి బాధ్యతలు తీర్చేసుకున్నాం. పిల్లలందరికీ ఇల్లులు కట్టించేసాం. పిల్లలందరికీ ఉద్యోగాలు తెప్పించేసాం. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేశాము. మనవళ్ళు, మనవరాళ్ళను చూసాం. వాళ్ళ పెళ్ళిళ్ళు చూసాం. అంత హ్యాపీ బిందాస్ లైఫ్ అని సంతోషంగా ఎలాగైతే నాకు ఏ లోటు లేదండి. నాకు ఏ ఆశ లేదు. అన్నీ నెరవేర్చుకున్నాను. అని అని అంటారు. దానికంటే అద్భుతమైనటువంటి సంతృప్తితో చెప్పిన మాట సమాప్తమైందని. చూద్దాం 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేను. నేను ఎందుకు వచ్చాను అంటే, ఆకాశము భూమికి మధ్యలో ఉన్నటువంటి జీవిత కాలంలో నేను ఎందుకు వచ్చానంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఏమండి ఈ ధర్మశాస్త్రం నెరవేర్చడం యేసుప్రభు గారు ఒక్కరి వల్ల అవుతా? ఎవరి వల్ల కాదా? నేను అడుగుతున్న ప్రశ్న చెప్పండి. ఆయన వల్ల ఒక్కటి వల్లే అయ్యేదైతే ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడిది తప్పు. అవునా కాదా మీరు చెప్పండి. నేను అడుగుతున్న ప్రశ్న అర్థమైందండి మీకు? యేసుప్రభులు వారు ఒక్కరే నెరవేర్చగలరు అని అంటే చెప్తామండి మాట్లాడండి. అవునన్నా. యేసుప్రభులు వారు ఒక్కరే నెరవేర్చగలరంటే మరి మిగతా వాళ్ళు ఎవరు నెరవేర్చలేదంటే నెరవేర్చడానికి వీలుగా అని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినట్టు కదా లెక్క. అప్పుడు తప్పు దేవుడిది కదా, మంది ఎట్లా అవుద్ది? ధర్మశాస్త్రాన్ని అంతా అనుసరించడం ఎవరికి వీలు కాదు. అదేనక్క, ఇప్పుడు వీలు కాని దాన్ని దేవుడిచ్చి ఇప్పుడు నేను వీలయ్యేటట్టు నా కుమారుడిని పంపిస్తానని చెప్తే ఏమన్నా కరెక్ట్ గా ఉంది? అది వీలు అయినా కూడా మనం తప్పిపోతాం. అదే మరి అలాంటప్పుడు మనం ఎందుకు అలా చెప్తున్నాం? అంటే మనం మనకు శరీరాన్ని అమర్చి లోకానికి పంపించాడు. ఆయన మానవ శరీరాకారంలో ఉండి కూడా ఆయన నెరవేర్చినాడు కాబట్టి ఇంక మీదటైనా మీరు ఆయన పోలి నడుచుకొని మీరు కూడా నెరవేర్చండి అన్నట్టు చెప్పింది. నేను అంతకు ముందు అయితే ఎవరు నెరవేర్చలేదు.
వెరీ గుడ్. ఇక్కడ 2 మా యేసు ప్రభుల వారిని దాహంలోనికి పంపించడానికి 2 ప్రధానమైన మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అవి ప్రతిసారి మనం మర్చిపోతున్నాం. మర్చిపోకండి. చాలా మంది ఎందుకురా నువ్వు ఎదగలేకపోతున్నావు? ఎందుకురా భక్తిలో నిలదొక్కుకోలేకపోతున్నారు మీరు? ఎందుకు మరలా అందరూ పరలోకం రాలేకపోతున్నారు? ఎందుకు మరలా లోకంలోకెళ్ళిపోతున్నారు? లోకాకర్షణలోకెళ్ళిపోతున్నారు? మరి ఈ ఎగుడు దిగుడు పరిస్థితులు, ఊగిసలాట పరిస్థితులు ఎందుకుంటున్నాయి భక్తి జీవితంలో? ఎవరికీ స్థిరత ఎందుకు లేదనంటే 2 ప్రధానమైన కారణాలు చెప్తారు. మొట్టమొదటిది యూదులైతే ఏం చెప్పడానికి అవకాశం ఉంటదంటే, ఈ ధర్మశాస్త్రము చాలా క్రిటికల్‌గా ఉంది. మా వల్ల గావటం లేదు. ఎందుకనంటే వ్యభిచారం జేయకుండా అబద్ధమాడితే, అబద్ధ సాక్ష్యం పలికితే అపరాధం. అబద్ధ సాక్ష్యం పలకకుండా నరహత్య జేస్తే అపరాధం. నరహత్య చేయకుండా దొంగతనం జేస్తే అపరాధం. అన్నీ నెరవేర్చి ఒక్కటి చేయకపోయినా అపరాధే అన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది చేయలేకపోతున్నాం కంప్లీట్‌గా కాబట్టి ఈ ధర్మశాస్త్రం మాకు తలనొప్పిగా ఉంది అని ఆలోచన చేసి, అదొక కారణంగా అదొక బూచిగా చూపించేవాళ్ళు కొందరు యూదులందరూ, ఇశ్రాయేలందరూ పరిస్థితి. ఈ యూదులు కానిటువంటి ఇశ్రాయేల్ కాని మనలాంటోళ్ళు చెప్పే మాటేందంటే, మనమైతే ఏం చెప్తాం చెప్పండి కారణం? ఎందుకు దేవుడిచ్చిన ప్రతి దాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం, మనం భక్తి జీవితంలో ఎందుకు నిలదొక్కలేకపోతున్నాం అంటే, ఏ కారణం చూపిస్తామండి? ఆయనైతే దేవుని కుమారుడు, మనం మనుషులం గదా! మనం చేయలేము అంటారు చాలా మంది. ఓకే. శరీరాన్ని ఇంకొంచెం దగ్గరకమ్మా చెప్పమ్మా. శరీరాన్ని బట్టన్న. వెరీ గుడ్ అమ్మా. నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను చెప్పుచున్నానని పౌలు గారు అంటారు కదా! ఈ దేహమేనండి బాబు. అబ్బా! ఈ కళ్ళు ఊరుకోవు అంటే ఊరుకొని కళ్ళిచ్చాడు దేవుడని. పాపము మానలేని కన్నులు అని రాయబడింది బైబిల్‌లో. చూచుట చేత కళ్ళు తృప్తి పడట్లేదు. వినుట చేత చెవులు తృప్తి పడట్లేదు. తినుట చేత కడుపు తృప్తి పొందట్లేదు. సంపాదించుట చేత మనసు కుదుటపడట్లా. చాలలేదు అనుకోవట్లేదు. అంటే అలా సంతృప్తి చెందని దేహాన్ని, దేహ అవయవాలను దేవుడే ఇచ్చాడు కాబట్టి, ఈ దేహం తప్పు నాది గాదు. ఎవరో ఆహ్, దొంగతనం చేసినటువంటి వ్యక్తిని ఆహ్, బోన్‌లో నిలబెట్టి అడిగాడట జడ్జి గారు. "ఏమయ్యా నువ్వు నేరాన్ని ఒప్పుకుంటావా" అనంటే, "అయ్యగారు అయ్యా నేరం నాది గాదయ్యా. ఆకలిదయ్యా. ఈ ఆకలే నన్ను దొంగతనం చేసేటట్టు చేసిందయ్యా. తప్పు కాబట్టి ఆకలికి శిక్ష ఎయండయ్యా." కాబట్టి ఆకలి పెట్టిన దేవుడిది తప్పు. ఆశలు పెట్టిన దేవుడిది తప్పు. ఈ దేహంలో ఆ కోరికలు పెట్టిన దేవుడిది తప్పు గనుక నా తప్పెట్లా అని శరీరాన్ని చూపిస్తుంది. యేసు ప్రభుల వారి రాకతో ఈ రెండింటిని దేవుడు పటాపంచలు చేశాడు. ఒకటేంటంటే ధర్మశాస్త్రము లోపభూయిష్టమైంది కాదు. ధర్మశాస్త్రము 100% నెరవేర్చదగినదే. ఎందుకనంటే ధర్మశాస్త్రం గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటనుకుంటున్నారు? ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రం ఎలాంటిదట? కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమునై ఉన్నది. ధర్మశాస్త్రం ఎలాంటిదటండి? ఇది పరిశుద్ధమైనది, ఉత్తమమైనది, నీతి కలిగింది. ఎన్ని క్వాలిటీస్ ఉంటే ధర్మశాస్త్రం మీద పడతారండి. ఏంటండి అందరూ? ధర్మశాస్త్రం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడిచ్చింది అది. అంటే తప్పు దేవుడిదన్నట్టు చెప్తున్నారనమాట. నెవర్. దేవుడు పాటించటానికి వీలుగానిది దేవుడు ఇవ్వడు. మన బిడ్డలకే మనం ఏదన్నా ఒకటి చెయ్యమని చెప్పేటప్పుడు చేయగలిగింది చెప్తామా? చేయలేనిది చెప్తామా మన బిడ్డలకి చెప్పండి? చేయగలిగింది చెప్తాము. అంతే కదా! వాళ్ళ కెపాసిటీ ఏంటో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు చేయగలిగింది చెప్తారు. మా నాన్నగారికి 6 మంది పిల్లలైతే, నాకు చెప్పిన పనిని మా నాన్న మిగతా వాళ్ళకి చెప్పడు. ఎందుకంటే నేను చేయగలను. నేను చేయగలనని ఆయనకు తెలుసు కాబట్టి నాకే చెప్తాడు. నాకు చెప్పిన పని మా అన్నయ్యకి కూడా చెప్పడు. ఎందుకు నేను కొన్నిసార్లు అడిగాను. నాన్న ఎందుకు వాడికి చెప్పవు? మా అన్నకి ఎందుకు చెప్పవు అని అడిగితే, అప్పుడు మా నాన్నగారు చెప్పిన పని, "నువ్వే చేయగలవురా దాన్ని. వాడు చేయలేడురా. కాబట్టి చేయగలిగినోడికి ఇవ్వాలిరా." అంటే చెయ్యగలిగినటువంటి పరిస్థితి ఉంటేనే దేవుడిస్తాడు.
చెయ్యలేమని తెలిసి ఇచ్చాడంటే దేవుడికి తప్పు అవుతుంది. ఆ తప్పు ఎప్పుడు దేవుడు చెయ్యడు, మర్చిపోతాడు. సో ధర్మశాస్త్రమును అది లోపభూయిష్టమైనది కాదు, అది పరిశుద్ధమైనది, ఉత్తమమైనది, నీతి కలిగిందని నిరూపించాడు. దాన్ని నెరవేర్చి యేసు ప్రభువారు. రెండవది ఏంటంటే, ఈ దేహం ఏదైతే ఉందో అది అన్నిటికీ ఆటంకం అనుకొని మనం భావిస్తూ ఉంటే, దేవుడిచ్చిన దేహంతోనే దేవుణ్ణి పరిపూర్ణంగా మహిమపరిచి, దేవుడిచ్చిన పనినంతా సంపూర్తి చేసి, దేహము కూడా తప్పుది కాదు అని నిరూపించాడు ప్రభు, మర్చిపోకండి. దేహాన్ని నిలగొట్టింది యేసుప్రభు ఒక్కడే కాదండి. పౌలు గారు కూడా, అపోస్తలులు అందరూ కూడా, ఆదిమ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలందరూ, అంతకు ముందు ఉన్నటువంటి నీతిమంతులు, ప్రవక్తలందరూ ఇదే దేహంతో, ఇదే మన అమ్మ నాన్నల కడుపులో నుంచి తెచ్చుకున్న దేహంతోనే దేవుణ్ణి మహిమపరచలేదు వాళ్ళు. దేవుడిచ్చిన పరిణాన్ని పరిశుద్ధమైనటువంటి బాధ్యతలు నెరవేర్చలేదు వాళ్ళు. యేసుప్రభు ఒక్కడే కాదండి. దేహాన్ని ధరించుకుని వచ్చిన చాలా మంది దేవుని బిడ్డలు దేహముతోనే దేవుణ్ణి ఉన్నతంగా మహిమపరిచాడు. కాబట్టి దేహాన్ని బూచిగా చూపటము, ధర్మశాస్త్రాన్ని బూచిగా చూపటం తప్పు. చాతగాంతనం మనలో ఉంది. దట్స్ ఆల్. చాతగాంతనం మనలో ఉంది, అంతవరకే. పవర్ అనేది అవయవాలకు మనం ఇవ్వకుండా వాటిని నియంత్రించుకోగలిగితే, నేను అస్సలు ఒప్పుకునేది లేదని అంటే ఏం చేయగలరు? లేదన్నా యోసేపు గారు నిగ్రహించుకోలేదండి. రూతమ్మ తల్లి భర్త మంచి వయసులో భర్త చనిపోయిన ఆమె చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ ఆమె అనుసరించలేదట. మునుపటి సత్ప్రవర్తన కంటే నీ తర్వాత సత్ప్రవర్తన అధికమైందని. ఇదే దేహంతో లేదా తల్లి? కాబట్టి రెండు యేసుప్రభువు వారు నిరూపించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అనుకూలంగానే దేవుడు ఇచ్చాడని, ఆ నెరవేర్చి దాన్ని కొట్టివేసిన తర్వాత, నెరవేర్చిన తర్వాత ఎందుకు కొట్టేయాల్సి వచ్చిందని అంటే, దాన్ని బట్టి దేవుడి మీద తప్పు మోపబడుతుంది. అది మోపబడకూడదు. నా తండ్రి స్వచ్ఛమైనటువంటి వాడే, నెరవేర్చడానికి అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని ఇచ్చాడని నిరూపించిన తర్వాత దాన్ని తీసేసి కొత్త నిబంధన తీసుకురావటానికి వచ్చాడు. ఇది ఫస్ట్ పర్పస్. నెక్స్ట్ పర్పస్ యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. రెండవ పర్పస్, అపవాది క్రియలు లయపరచబడటం. ఇంతకు అపవాది క్రియలు జరిగించడానికి ఎవరు ప్రధానమైన పాత్ర పోషిస్తారు మీకు తెలుసండి? మనుషుల్లోనే అపవాది క్రియలు జరిగించటానికి వాడబడే ప్రధానమైన సాధనాలు ఎవరు? శరీరం కాదమ్మా, బోధకులు, సేవకులు ఉన్నారు చూసారా, కాపర్లు ఉన్నారు చూసారా, వీళ్ళు ఈ రెండు పనులలో, అంటే ఒకటి దేవుడి యొక్క క్రియలను సంపూర్ణంగా చేయించాలన్నా ప్రధానంగా ముందుండాల్సిన వాళ్ళు ఎవరంటే సేవకులే. అలాగే దెయ్యం పని బలంగా జరిగించాలన్నా ముందుండాల్సింది సేవకులే. ఇది యేసు ప్రభువు వారు తెలుసు. కాబట్టి అసలు ఎక్కడ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఎవరి మీద చేస్తారు చెప్పండి? యేసు ప్రభువు వారు బోధ చేసేటప్పుడు ఎక్కువ ఎవరి గురించి మాట్లాడతారండి యేసు ప్రభువు వారు? బోధకుల గురించి, బోధకుల మీదే మాట్లాడతారు. 100% బోధకుల మీదే మాట్లాడతాడు. ఎందుకనంటే అపవాది క్రియలు వాళ్ళ ద్వారానే లోకంలోనికి, సంఘంలోనికి, దేవుని బిడ్డల మనసులోనికి చేరతాయి. దానిని లయపరిచేటటువంటి ప్రయత్నం గట్టిగా చేసి సఫలీకృతమయ్యాడు. ఎందుకనంటే ఈవెన్ తాను సంపాదించుకున్నటువంటి శిష్యులు, తన మరణానంతరం తన శిష్యుల ద్వారా సంపాదించిన వాళ్ళందరూ కూడా ఎవరి చేతిలో నుంచి విడిపించబడిన వాళ్ళు అనుకుంటున్నారు? సాతాను క్రియలతో బందీలై, సాతాను ఏజెంట్లు అంటారే, దయ్యం ఏజెంట్లు, అపవాది ఏజెంట్లు, అపవాది పిల్లలు, మీరు మీ తండ్రి అపవాది సంబంధాలు అంటారే, అటువంటి వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించటం అనేది జరిగింది. అది అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినట్టు. వాళ్ళ వేషధారణ ఏ రీతిగా ఉంటుందో, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో ప్రతిదీ ఎండగట్టాడు యేసు ప్రభువు. సుంకరి ప్రార్థన, పరిసయ్యుడు ప్రార్థన గురించి చెప్పేటప్పుడు సుంకరి మనస్తత్వం, అలాగే పరిసయ్యుడి మనస్తత్వం, దైవ ప్రతినిధి అయినటువంటి పరిసయ్యుడి మనస్తత్వం
ఎలా ఉంటుందో చెప్పలేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతట్లోనూ శాస్త్రులారా, పరిచయులారా అని చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగిస్తున్నారో, ఎలా ఉంటున్నారో అనేది చెప్పలేదు. ఇవన్నీ అపవాది క్రియలను లయపరచటానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది అదే. మనం కూడా వాక్యానికి అనుకూలంగా లేనటువంటి ఏ విధానాన్ని కూడా ఎండగట్టగలిగితేనే, ఎందుకనంటే దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశారంట. అంటే బాగు చేసేటటువంటి మందు, ఔషధం అది విషపూరితమైతే, బాగుపడాలనుకొని ఔషధం ఎక్కించుకోవాలనుకుని విషాన్ని ఎక్కించుకుంటే చచ్చిపోతారు మనుషులు. ఆత్మీయంగా చచ్చిపోతారు. అందుకే జాగ్రత్త వహించాలి. అపవాది క్రియలను లయపరచాలి. యేసుప్రభు వారు ఈ విషయంలో బాగా సఫలీకృతమయ్యాడు. ఈవెన్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన పుస్తకాలు కావచ్చు, కొత్త నిబంధన పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ గ్రంథస్థం చేసిన తర్వాత లాటిన్ భాషలో, అంటే రోమన్ భాషలో ప్రింట్ చేసినటువంటి వాటిని ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మన ప్రాంతీయ భాషల వరకు ఎందుకు వచ్చింది, దేవుడు ఇచ్చాడు అని అంటే అపవాది క్రియను లయపరచటానికి కావలసిన అత్యద్భుతమైన ఆయుధం ఇది. భారత రాజ్యాంగం భారతీయుల యొక్క గుండె చప్పుడని ఎలా మనం చెప్తాం, క్రైస్తవుల దేవుని బిడ్డల గుండె చప్పుడు పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఇది అపవాది క్రియలను లయపరచటానికి ఉపయోగించాల్సిందే. యేసుప్రభుల వారే దేవుడి వాక్యం అన్నాడు. కనుక ఈ పనిలో కూడా ఆయన సఫలీకృతం కావటం జరిగింది. తదుపరి యోహాను సువార్త 18వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. రోమా గవర్నర్ పిలాతు గారితో మాట్లాడుతూ ప్రభులు వారు చెప్పినటువంటి ఒక చక్కని మాట. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య చాలక్క. యేసు ప్రభులు వారు ఎందుకు వచ్చారటండి ఈ లోకానికి? ఏం పని నెరవేర్చడానికి వచ్చాడట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడట. ఇంతకు ఎవరి సత్యం? ఆయనే సత్యం. మరి ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడక్క. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అన్నాడే ప్రభుల వారు. ఇంతకు ఎవరి సత్యం, ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినట్టు ప్రభుల వారు? దేవుని గురించి. అంతే అంతే అమ్మా, వెరీ గుడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే పెద్ద సత్యం ఎవరు? తండ్రి కదా. తండ్రి తర్వాతే కదా యేసు ప్రభుల వారు, యేసు ప్రభుల వారి తర్వాత కదా పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ తర్వాత కదా మనం. కాబట్టి తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు ఎందుకు అని అంటే, ఎందుకు ఆయన మాత్రం ఇవ్వాలి? ఇంతకుముందు ఎవరు ప్రవక్తలు, నీతిమంతులు, రాజులు, వీళ్ళందరూ కూడా ఏమి సాక్ష్యం ఇవ్వలేదండి దేవుడి గురించి, తండ్రి గురించి. మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు రావాలంటే, అదిగో అక్కడ తేడా అర్థం అవ్వాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. త్వరగా యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఈ యేసు ప్రభుల వారే తండ్రిని ఏం చేశాడటండి? బయలుపరిచాడు, తెలియచేశాడు. తండ్రి గురించి మనం పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకోండి, యేసు ప్రభు వారిని ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధలు విన్నా, ఆయన చూసినా మనకు పర్ఫెక్ట్ గా అర్థమైపోతాడు. అందుకే పరలోకమందున్న మా తండ్రి అంటే, పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని తెలుసు లోకానికి. అది కానీ పర్ఫెక్ట్ గా దేవుడు ఎవరో కాదు, ఆయనే మన తండ్రి. దేవుడే మన తండ్రి అని చాటినటువంటి వ్యక్తి ఆయనే. నా తండ్రి ఇల్లు అని పరిశుద్ధ సమూహాన్ని గురించి చెప్పినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇలా తండ్రి గురించి అనేకమైనటువంటి సత్యాలు ఎన్నో చెప్పాడు. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అంటే దేవుడు ఆత్మని, ఆయన ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఈ విధంగా ఆరాధించాలని కోరుకుంటున్నాడని కూడా చాటింది యేసు ప్రభువు వారు. అలా ఎన్నో రీతులుగా నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నాడు మన కోసం అని నేర్పినవాడు యేసు ప్రభువు వారు. ఇలా తండ్రి కోసం అనేకమైనటువంటి విషయాలు
కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా నేర్పించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అదంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇది 3వ పర్పస్. తర్వాత 4వ విషయం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూద్దామండి. 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. యేసుప్రభువు వారు అంటున్నారు. ఆయన తీశారండి? కొంచెం స్పీడప్ అవుతున్నాను. టైం తక్కువ ఉంది కాబట్టి. ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఇక్కడ ఏమన్నాడు అనంటే ఇతర గ్రామములలో అనడా, సమీప గ్రామములు అన్నాడు కదా. ఇదే మాట లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనంలో చూద్దాం ఏమంటాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం. అందులో ప్రభువు వారు నేను ఇతర చెప్తున్నటువంటి మాట. పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెనను. ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నానని వార్త చెప్పాను. ఇక్కడ మార్కు సువార్తలో ఉన్నదానికి లూకాసు వార్తలో ఉన్నదానికి డిఫరెన్స్ గమనించారా? మార్కు సువార్తలో ఇతర గ్రామముల్లో ఉంది, ఇక్కడ పట్టణములను. సువార్తలో పట్టణముల్లో ఉంది. ఇంతకు యేసుప్రభువు వారు గ్రామాల్లో ప్రకటించడానికి వచ్చాడా, పట్టణాల్లో ప్రకటించడానికి వచ్చాడా? రెండు 100% గ్రామాలు పట్టణాలు రెండింటిలో ప్రకటించడానికి వచ్చారు. కాబట్టి యేసు ప్రభుల వారు సువార్త ప్రకటించడానికి ఎందుకు వచ్చారు? ఇంతకు ఏమవుతుందండి సువార్త ప్రకటిస్తే? నశించిన దానిని వెదక రక్షించటానికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే చేపలు పట్టాలంటే ఏం కావాలి? జాలం కావాలి, వల కావాలి. అలాగే ఆత్మను పట్టటానికి వల ఏంటి అని అంటే సువార్త. కాబట్టి నశించిన దాన్ని వెతకి రక్షించేటటువంటి పనిలో ఆయన వచ్చాడు. కాబట్టి అది నెరవేరాలంటే సువార్త ప్రకటించాలి. అది సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుడు నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు తన ద్వారా ఎవరైతే రావాలని దేవుడు సంకల్పించాడో వాళ్ళందరినీ రక్షించుకున్నాడు. ఆ పర్పస్ కూడా నెరవేరిపోయింది. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. మనందరము ఒక్కొక్క దాస్యంలో నుంచి ఒక్కొక్క టైంలో విడిపించబడతామండి. నేను ఒకసారి 10th క్లాస్ రాసినటువంటి పిల్లల్ని, ఇంటర్మీడియట్ రాసినటువంటి పిల్లల్ని చూశాను. వాళ్ళు ఒక్కొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పటిదాకా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన మెటీరియల్స్ ని, పుస్తకాలని అన్నిటి తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? చించవతలు పడేస్తారు అంతే. ఇంకా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయే సమయానికి అండి చివరిలో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమనంటే IFB ప్యానల్స్ అంటే ఇప్పుడు టీవీలు, ఆ కిటికీలు, ఆ డోర్లు, ఆ ఫర్నిచరు జాగ్రత్త. ఎందుకంటే చివరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా పగలగొట్టేసి వెళ్ళిపోతారు. కాబట్టి చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ దే బాధ్యత అని కూడా గవర్నమెంట్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది. అంటే వాడికి ఒక విముక్తి కలిగింది అనమాట. వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే వాడికి ఒక విముక్తి కలిగింది. అయిపోయిందిరా 10th క్లాస్, అయిపోయిందిరా ఇంటర్మీడియట్ అన్నటువంటి రీతిగా వాడు ఆ విముక్తిలో నుంచి వచ్చేస్తున్నాడు. దాస్యం అంటే బాగా గయ్యాలుగా ఉన్నటువంటి భార్య అమ్మగారింటికి వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు రిలీఫ్ ఇచ్చింది అనుకోండి, మా వాడు ఎంత ఫీల్ అవుతాడు? దాస్య విముక్తి అన్నటువంటి రీతిగా ఉంటుంది కదా. అలాగే పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేటువంటి పిల్లలు కాస్త మనకు రిలీఫ్ ఇస్తూ దూరంగా వెళ్ళిపోయారనుకోండి, మనం హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటారే. అలా దాస్య విముక్తి, ఆ విముక్తి అనేది చాలా ఎక్కువ కోరుకుంటారండి మానవులు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ దాస్యం నుంచి విముక్తి పొందినప్పుడు అసలు సిసలు సంబరం ఎప్పుడు జరిగి ఉంటుంది తెలుసండి? ఆగస్టు 15, 1947 నాడు జరిగినంత గొప్ప సంబరం ఎప్పుడు జరుగుండదు. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అని అంటే వాళ్ళు అప్పటిదాకా అణచివేతలో ఉన్నారు, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని మనుషుల లెక్క కూడా ట్రీట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారిగా దాని నుంచి రిలీఫ్ కలిగింది. వీటన్నిటికంటే అత్యద్భుతమైన, అద్వితీయమైన రిలీఫ్ ఏంటంటే మరణ భయం.
ఎవ్వరికి ప్రపంచంలో శరీరాన్ని దాల్చిన ప్రతి ఒక్కడికి ఎప్పటికీ ఉండే భయం అదేనండి. కొన్ని భయాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ టైము డెలివరీ అవుతున్నటువంటి తల్లి భయపడుతుందండి. చాలా భయపడుతుంది. కానీ సెకండ్ డెలివరీకి, థర్డ్ డెలివరీ ఇట్లా డెలివరీలు మారుతున్నాయనుకోండి, ఆమెకు భయం తగ్గిపోతుంది. ఎందుకనంటే ఫస్ట్ టైం ఎందుకు భయపడిందంటే ఎట్లుంటుందో తెలియక. ఏమవుద్దో. మొదటిసారి ఆ డెలివరీ అయిన తర్వాత అర్థమైపోయింది. ఓహో! ఏం పెద్దగా మన అంత భయపడినంత పరిస్థితి అయితే ఇక్కడ లేదు అని. మరణం గురించి ఎందుకు అంత భయపడతారు మనుషులంటే, దాని తర్వాత ఏమవుద్ది? అసలు మనోళ్ళు మనం వదిలిచ్చిన కుటుంబం ఏమైపోతుంది? నేనేమైపోతాను? ఏం జరుగుతది? ఇదంతా ఏమీ తెలియనటువంటి పరిస్థితి గనక డైలమా పరిస్థితి కాబట్టి భయం ఉంటుంది. కాబట్టి అటువంటి దాని గురించి కూడా ఒక 100% పిక్చర్ ఇచ్చినటువంటి వ్యక్తి యేసుప్రభువారు. ఏం చేస్తారంటే, ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. నాలాగా మీరు లేవాలి కదా! లేచి తండ్రితో సదాకాలం సంతోషంగా ఉండాలి గదా! అయితే ఫాలో మీ అన్నాడు. ఆ దాస్య విముక్తి కోసం ఆయన చేసినటువంటి కార్యం. ఇక ఆఖరిది చిట్ట చివరిదేంటంటే దేవుడి రాజ్య స్థాపన. యేసుప్రభుల వారు మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూద్దాం ఈ మాటని. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. ఏమని చెప్పబడిందో ఒకసారి చూద్దాం. అలాగే మనుష్య కుమారుడు తీశారండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అంటే ప్రాణం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రాణం ఇస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుండి. ప్రాణం ఇస్తే ఏమొస్తుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతున్నాను చూడండి. 9, 10 వచనాలన్నీ కలిసి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, నోట్ దిస్ పాయింట్, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, తర్వాత ఆయా భాషలు మాటలాడు వారిలో, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి. అంటే యేసు ప్రభుల వారు దేవుడి రాజ్య స్థాపన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. అది ప్రాణం పెట్టి సాధించుకున్నాడు. పెంతెకొస్తు పండగ దినాన్న 3000 మంది ఆ రాజ్యములోనికి మొదటగా ప్రవేశించారు పేతురు గారి ద్వారా. ఆ పనిని కూడా యేసు ప్రభుల వారు సంపూర్ణంగా నెరవేర్చి తన వంతు పనిని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఇదండి సమాప్తమైనదంటే. ఈ మేజర్గా ఉన్న ఈ 6 పరిస్థితులన్నిటి కూడా ప్రభుల వారు నెరవేర్చారు. మన ముందు పెట్టిన ఆయన సవాల్ ఏంటంటే, నీకు నేను ఇచ్చిన పని నువ్వు ఎంతవరకు నెరవేర్చావు అని నన్ను అడుగుతున్నాడు, నన్ను ప్రశ్నిస్తున్నాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మనల్ని ఎవ్వడు అడగకపోయినా ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, మనం అందరికి పెద్దలం కావచ్చు, నేను నాయకుడిగా మీకు పెద్ద కావచ్చు, నా కుటుంబంలో యజమానుడిగా పెద్ద కావచ్చు, దేవుడికి దగ్గర కాదు సుమా. దేవుడి దగ్గర అందరం జవాబు చెప్పుకోవాల్సింది. దేహంతో జరిగించినటువంటి ప్రతి వారి పని చేయటానికి అన్ని సమకూర్చి పంపించేశాను. ఏం చేసి వచ్చావు? క్యారీ పెట్టి, ఫీజు కట్టి, యూనిఫామ్ తొడిగించి, సిద్ధంగా చక్కగా బొమ్మలాగా తయారు చేసి, తర్వాత వెహికల్ కూడా దానికి అరేంజ్ చేయించుకొని స్కూల్కో కాలేజీకో పంపించి, చదువు బాగుపడిరా, మంచి మార్కులు తెచ్చుకొని రా అంటే రోజు పెట్టి పంపించినటువంటి క్యారీని ఖాళీ చేసి వచ్చి ఫెయిల్ అయిపోతే వేల రూపాయలు పెట్టినటువంటి ఖర్చు ఏంటి, పెట్టుకున్న ఆశలేంటి, అంత శ్రమ పరిస్థితి ఏంటి? దేవుడివన్నీ పని నెరవేర్చడానికి ఇచ్చాడు. కాబట్టి పనిని పూర్తి చేయాలి, కాలాన్ని కాదు. యేసు ప్రభువు వారు చేసింది అదే. 6 అద్భుతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా సంపూర్తి చేసుకొని పోయాడు. మన ముందు మాదిరి ఉంచిపోయాడు. ఏం పని ముగించడానికి వచ్చావు? నీకు తలాంతులు ఏమేమి ఉన్నాయి? ఇప్పటికీ చాలా మందికి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వయసు వచ్చిన పరిస్థితిలో ఉన్నోళ్ళు కూడా అసలు నాకు ప్రతి మనిషికి ఒక తలాంతన్నా ఉంటదండి. అందుకే ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు అని ఇవ్వడం జరిగింది తప్ప అసలు తలాంతులే ఇవ్వనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు.
అటు ఏదో ఒక టాలెంట్ దేవుడి సేవలో, దేవుడి మహిమ కొరకు, ఆధ్యాత్మిక వికాసం కొరకు, ఎదుగుదల కొరకు, సంపాదించుకున్నట్టు కొరకు ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను గుర్తించి దానిని మెరుగుపరుచుకుని అనేకులకు స్ఫూర్తివంతంగా, వాళ్ళు రక్షణకరంగా, దేవుడికి మహిమకరంగా దానిని సద్వినియోగపరచాలి. నాలో గూడా ఉన్న దేవుడు నాకిచ్చినటువంటి టాలెంట్స్‌ని నేను గుర్తించగలిగాను గనుకనే ఒక నాయకుడిగా మీ ముందు కనబడుతున్నాను. అలాగే ఒక రైటర్, సాంగ్ రైటర్ గాను, బుక్ రైటర్ గాను, ఒక మంచి ఒక దేవుడి మాటలు అందించేటువంటి వ్యక్తిగాను ఎందుకు ఉండగలుగుతున్నానంటే, నాకు ఉన్నటువంటి దేవుడు నాకిచ్చినటువంటి టాలెంట్స్‌ని గుర్తించి దాన్ని మెరుగుపరుచుకునే దిశగా, దాన్ని సద్వినియోగపరిచే దిశగా చేయగలగాలి. ఎన్నో పనులు కంప్లీట్ చేయాలి. అవి చేస్తే కదా విశ్రాంతి. నేనొక మాట జెప్పాను. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. 8 గంటలు పని చేస్తే 8 గంటలు నిద్రపోతాం. కదా! 8 గంటలు పని చేస్తే 8 గంటలు నిద్రపోతాం. రెస్ట్ తీసుకుంటాం. 8 గంటల పనికి 8 గంటలు రెస్ట్ అయితే, సదాకాలం పరలోకంలో రెస్ట్ కావాలంటే ఎంతకాలం పని చేయాలండి భూమి మీద? ఇప్పుడన్నా ఆలోచన వచ్చిందా? విశ్రాంతి కోరుకోవడం తప్పు లేదండి. కానీ ఏం చేసినోడికి విశ్రాంతి కోరుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఏసీ గదిలో 8 గంటలు నిద్రపోయి బయటకొచ్చి మళ్ళీ వెంటనే ఆవలిస్తున్నారనుకోండి. ఎలా ఉంటుంది? మన బాపత అట్లగుంది. కాబట్టి ఏ పని చేయకుండా నాకు మాత్రం పరలోకం ఇచ్చేయనాయన. అందుకే యేసు ఒకసారి ఒక క్వెషన్ అడిగాడు దైవజనుడు. ఏమనంటే వచ్చినటువంటి కాంగ్రిగేషన్ అంతా, మీలో పరలోకం ఎవరెవరు వెళ్తారు అని అడిగాడు. అడిగితే మొత్తం చేతులెత్తారు. నేను పోతా. మరి ఆ పరలోకంలో పోవటానికి యేసు ప్రభులా ఎవరు పనిచేస్తారు అనంటే ఒక్కరు కూడా చేయట్లేదు. అంటే పరలోకం అయితే కావాలి గాని పని మాత్రం చేయరు. పని చేయకూడదంటే పరలోకం కొట్టాలనుకున్నటువంటి ఆలోచన ఉంది. అది తప్పు. ప్రభుల వారు ఎన్ని పనులన్నీ అన్ని మనకంటే ఎన్నో ప్రతికూలతలున్నాయండి. మనకు ఎన్నో అనుకూలతలున్నాయి. అన్ని ప్రతికూలతలున్నా ఆయన కంప్లీట్ చేసి వచ్చాడు. మనకు ఎన్ని అనుకూలతలున్నా అస్సలు కంప్లీట్ చేయకుండా ఇన్‌కంప్లీట్. ఏ పని పట్టుకున్న దేవుడి సేవకం ఇన్‌కంప్లీట్. ఈ సంవత్సరం నుంచి ఎలాగైనా బైబిల్ చదవాలనుకుంటాం. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అంతా అయిపోయింది. మళ్ళా జీరోకొచ్చేస్తాం. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఖచ్చితంగా నేను బూతులు మాట్లాడకూడదు అనుకుంటాం. ఎవరిని అన్యాయం చేయకూడదు అనుకుంటాం. ఎవరిని తిట్టకూడదు అనుకుంటాం. అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటాం. మారిపోతుంది. లేదు ఈ సంవత్సరం నుంచి రెగ్యులర్‌గా చర్చికెళ్తాను నేను. ఏ రోజు ఆబ్సెంట్ అవ్వను. దేవుడి కార్యక్రమాలు ఎక్కడుంటే అప్పుడు జరిగిస్తాను అనుకుంటాం. మళ్ళీ మారిపోతాం. లేదు ఇక మీదటి నుంచి నా సంపాదన దేవుడి మహిమ కోసం సద్వినియోగపరుచుకుంటానని అనుకుంటాం. మళ్ళీ మారిపోతాం. ఇది మన పరిస్థితి. ఇట్లాంటోళ్ళకి పరలోకం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆలోచించండి. కనుక ప్రియులారా, ఇదండి యేసుప్రభు వారు సమాప్తం చేసింది. రేపటి దినం ఒకే ఒక మాట ఉంటుంది. ఒకే ఒక మాట, 7వ మాట ఫుల్ ప్లెడ్జ్‌గా దానికోసం మనం ధ్యానం చేద్దాం. ఓకే. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే అడగండి. లేని పక్షాన సమయాతీతమైంది గనుక ఒకరు ప్రార్థన చేస్తే ముగించుకుందాం.